సర్వశక్తిగల ప్రభువా, యుద్ధములు చేయుటకు నా చేతులకు, పోరాటము చేయుటకు నా వేళ్లకు శిక్షణ ఇచ్చువాడా, నా జీవితంలో జరిగే ప్రతి ఆత్మీయ పోరాటంలో నేను భయపడకుండానట్లు నన్ను బలపరచండి. ఈ లోకంలో కనిపించే సంగతుల కన్నా కనిపించని ఆత్మీయ యుద్ధములు గొప్పవని నేను గ్రహించినట్లు నాకు జ్ఞానమును ప్రసాదించండి. శత్రువు యుక్తులను తెలుసుకొని ప్రార్థనలో మెలకువగా నిలిచి మీ ఆత్మశక్తి చేత ప్రతి యుద్ధములో జయించినట్లు నన్ను నడిపించండి. ప్రభువా, సత్యమైన నడికట్టును నేను ధరించినట్లు నాకు సహాయం చేయండి. అబద్ధములను, కపటత్వమును, ద్వంద్వ జీవితమును విడిచిపెట్టి మీ సత్యవాక్యములో స్థిరముగా నిలిచే హృదయమును నాకు అనుగ్రహించండి. నా మాటలలోనూ, నా ఆలోచనలోనూ, నా ప్రవర్తనలోనూ సత్యమే ప్రతిఫలించినట్లు నన్ను నడిపించండి. మీ సత్యము నా జీవితం అంతటిని పరిశుద్ధపరిచి మీకు ఇష్టమైన మార్గంలో నన్ను స్థిరపరచును గాక. నీతి అనే రక్షణ కవచమును ధరించినట్లు నన్ను పరిశుద్ధపరచండి. ప్రభువా, శోధనలు వచ్చినప్పుడు పాపంతో రాజీ పడక నీతి మార్గంలో నడుచుచు మీకు ఇష్టమైన జీవితమును జీవించినట్లు నా హృదయమును బలపరచండి. నా బలహీనతల మధ్యలో కూడా మీ కృప నన్ను స్థిరపరిచి పరిశుద్ధతలో నడిపించును గాక. సత్యము, నీతి, సమాధాన సువార్తను ప్రకటించుటకు సిద్ధమైన హృదయమును కలిగి సమాధాన సువార్త సిద్ధత అనే పాదరక్షలను ధరించినట్లు నాకు ఉత్సాహమును దయచేయండి. ప్రభువా, ఎక్కడ కలహములున్నవో అక్కడ సమాధానమును తీసుకువెళ్ళినట్లు, నిరాశలో ఉన్న వారికి ఆశను ప్రకటించినట్లు, మీ ప్రేమను తెలియజేయనట్లు నన్ను వాడుకొనండి. మీ సువార్తను ధైర్యముగా ప్రకటించే, మీ చిత్తానుసారముగా నడిచే సాక్షిగా నన్ను ఉంచండి. భయపడే ఆత్మను కలిగిన వ్యక్తిగా నేను ఉండక ధైర్యము గల మీ సాక్షిగా నన్ను నిలబెట్టండి. విశ్వాసమనే ఢాలును నా చేతులు బలంగా స్థిరంగా పట్టుకోవటానికి నాకు సహాయం చేయండి. ప్రభువా, శత్రువు సంధించు సందేహములు అనే అగ్నిబాణములు నా మనస్సును, నా హృదయాన్ని కదిలించకుండా మీ వాగ్దానాలపై సంపూర్ణ విశ్వాసంతో నిలిచే కృపను నాకు ప్రసాదించండి. పరిస్థితులు అన్ని విరుద్ధంగా కనిపించినా మీరు నా పక్షముగా ఉన్నారని నమ్మే హృదయమును నాకు దయచేయండి. రక్షణ అనే శిరస్రానము ధరించినట్లు నా ఆలోచనలను కాపాడండి. నిరుత్సాహము, భయం, అయోమయం, అపవిత్ర ఆలోచనలకు నా మనసులో, నా హృదయంలో స్థలం లేకుండానట్లు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించి సమాధానంతో నన్ను నింపండి. నేను మీ సంతానమని, రక్షింపబడిన వ్యక్తినని ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకున్నట్లు నన్ను ఉంచండి. మీ వాక్యమని ఆత్మ ఖడ్గమును సమర్థవంతంగా ఉపయోగించుటకు నాకు నేర్పించండి. ప్రభువా, ప్రతి శోధనను, ప్రతి చీకటి యుక్తిని, ప్రతి భయమును మీ వాక్య బలంతో ఎదిరించినట్లు నన్ను సిద్ధపరచండి. మీ వాక్యమును చదువుటలోను, ధ్యానించుటలోను, ఆచరించుటలోను నాకు ఆసక్తిని పెంపొందించండి. నా కుటుంబమును, నా పిల్లలను, నా పరిచర్యను, నా విశ్వాస జీవితమును, నా సంఘమును శత్రువు దాడుల నుండి కాపాడండి. ప్రార్థనలో మెలకువగా ఉండే ఆత్మను నాకు దయచేయండి. అలసిపోకుండా, వెనుకడుగు వేయకుండా చివరి వరకు విశ్వాసంలో నిలిచే స్థిరత్వము నాకు ప్రసాదించండి. విజయమును అనుగ్రహించువాడవిన నా రాజా, నేను నా బలము చేత కాదు మీ ఆత్మశక్తి చేతనే జయించుతునని ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నట్లు చేయండి. ప్రతి యుద్ధంలో మీరు నాతో ఉన్నారని తెలుసుకొని ధైర్యముగా ముందుకు సాగినట్లు నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.